కౌశిక్ నేనేదో తప్పు చేశానని చెప్పి మా ఇంటికి ఈ జిఎస్టీ నోటీస్ వచ్చింది, కానీ నేను తప్పు చేయలేదు. చూడు అసలు. అర్థమైంది. నీ ఇంటి పై పోర్షన్ ని ఎవరికైనా రెంట్కి ఇచ్చావా? ఇచ్చాను. ఏం జరిగిందో తెలుసా? వాళ్ళు నాకు ఏం చెప్పకుండా, నాకు ఇచ్చిన అడ్వాన్స్ కూడా తీసుకోకుండా తట్టా బుట్ట సర్దుకొని వెళ్ళిపోయారు. నాకు అడ్వాన్స్ మిగిలింది. నువ్వు నీ కకృతి. వాళ్ళు ఏం చేశారంటే నీ అడ్రస్ ని యూజ్ చేసుకుని జిఎస్టీ రిజిస్ట్రేషన్ ని చేయించుకొని ఇల్లీగల్ యాక్టివిటీస్ చేశారు. చేసి అవన్నీ కంప్లీట్ అవ్వగానే తట్టా బుట్ట సర్దుకొని జంపు. అందుకనే జిఎస్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు నీకు పంపారు ఈ నోటీసు. మరి ఇప్పుడు నేను ఏం చేయాలి? సింపుల్. నియర్ బై పోలీస్ స్టేషన్ కి వెళ్ళి జరిగిందంతా చెప్పి కంప్లైంట్ ఇవ్వు. అదే విధంగా ఫ్యూచర్ లో ఎవరికైనా రెంట్ కి ఇస్తున్నట్లయితే రెంటల్ అగ్రిమెంట్ లో క్లియర్ గా మెన్షన్ చేయి. ఈ అడ్రస్ ని యూజ్ చేసుకుని జిఎస్టీ రిజిస్ట్రేషన్, కంపెనీ రిజిస్ట్రేషన్ ఇవన్నీ చేయడానికి లేదు అని చెప్తే ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ నీకైతే రావు. అర్థమైందా? అర్థమైంది. నువ్వు చెప్పిందే చేస్తా. థ్యాంక్ యూ. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇది రీసెంట్ గా జరుగుతున్న ట్రెండింగ్ స్కామ్ అండి. ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.